దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలదా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, వాక్య సమలోనికి వచ్చి ఉన్నాం. చదివిన లేఖన వాక్యాన్ని దీవించండి. మీరే నీ యొక్క వాక్కు ద్వారా అందరితో మీరు మాట్లాడి మా యొక్క ఆత్మీయ జీవితాలను బలపరిచి నీ రాకడకై సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన వాక్యంలో ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారికి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి వాక్కు అని అంటే అక్కడ మనం చదువుకున్నాం, దుష్టులను గురించి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నాం. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైనను సంతోషముండునా? కానీ వారి యొక్క ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. అంటే ఇప్పుడు దుష్టులైన వారు చనిపోవడము దేవునికి ఏమాత్రం సంతోషం లేదట. ఎవరు దుష్టులు అనంటే దేవుని మాట వినకుండా, దేవుని భయం లేకుండా ఎవరైతే వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తారో వారే దుష్టులండి. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాగున్నారంటే దేవుని దృష్టికి దుష్టులుగా ఉన్నారంటండి. ఎలాగున్నారంటే చెప్పండి, ఎందుకు దుష్టులుగా ఉన్నారంటే ఆ లోతు దినాలలో ఉన్నటువంటి ప్రజలు, ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి వారంటే ఆ తరం అండి వ్యభిచార తరం అండి. ఏ తరం చెప్పండి? అంటే వ్యభిచారము చేసేటువంటి వారు. అంటే ఇంకా చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఎలాగున్నారంటే దేవుని దృష్టికి వారందరూ దుష్టులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? వాళ్ళందరూ దుష్టులుగా ఉన్నారు. ఒకసారి దేవుడు లోతు దగ్గరికి దేవుడు తన దూతలను పంపిస్తే ఆ దూతలతో కూడా వారు పాపం చేయాలనుకున్నారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత ఎలాగొచ్చిందంటే అగ్ని గంధకములు వచ్చి ఆ సొదొమ ఆ గొమొర్రాలో ఉన్నటువంటి ఆ పట్టణాల్లో ఉన్నటువంటి దుష్టులందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే వారిని అగ్ని గంధకముల చేత దేవుడు ఏం చేశాడంటే వారిని నాశనము చేశాడు. కారణం ఏంటంటే వారు దేవుని భయము లేని వారుగా జీవిస్తున్నారు, వ్యభిచారులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుని దృష్టికి వారు అందరూ ఎలాగున్నారంటే దుష్టులుగా ఉన్నారు. అందుకే దేవుని యొక్క వాక్ అంటుంది,
దుష్టులు మరణము నొందుట చేత నాకేమి లేదు, సంతోషము లేదు. మరి ఏం చేయాలి? అక్కడ చెప్పాడు, వారి ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అంటా ఉన్నాడు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామమున హల్లెలూయా. ఏం దిద్దుకోవాలంట? ప్రవర్తన దిద్దుకోవాలండి. మనము ఎలా నడుచుకుంటున్నామో, మన నడక, మన యొక్క మాటలు, మన చూపు, మన ఆలోచనలు, మన తలంపు, మన హృదయము అన్నీ ఎలాగున్నాయో చూసుకుని వాక్యమైన అర్థంలో ఏం చేసుకోవాలటండి? దిద్దుకుని బ్రతకాలట. దిద్దుకోవడం అంటే సరి చేసుకోవాలండి. అప్పుడే దేవునికి ఏం కలుగుతుందట అండి? సంతోషము కలుగుతుందట. ఎలాగున్నదో మన ప్రవర్తన చూసుకోవాలి మనం. దుష్టులైన వారందరూ కూడా ఏమైపోయారండి? సొదొమ గొమొర్రాలో ఉన్న వారందరూ ఏమైపోయారండి? అగ్ని కందకముల చేత ఏమైపోయారు? నాశనమైపోయారు. ఒక కుటుంబమే రక్షించబడింది. ఎవరి కుటుంబం అంటే లోతు కుటుంబం. లోతు ఒక్కడే నీతిమంతుడంట. ఆ నీతిమంతుని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు, కాపాడాడండి. అప్పుడు దేవుడు చెప్పాడండి, లోతు, నీవు తడువు చేయకుండా, ఆలస్యం చేయకుండా ఈ పట్టణాన్ని విడిచిపెట్టి నీకు చూపిస్తున్నటువంటి సోయారు అనే ప్రాంతానికి నీవు వెళ్ళిపో అని చెప్పినప్పుడు అలాగే వెళ్ళిపోతున్నాడండి. సోయారు అనగా అర్థం ఏంటంటే చిన్నది. ఏంటి చెప్పండి అర్థం? దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలండి. దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలి. ఏం చేయకూడదు మరి? తడువు చేయకూడదు. తడువు అంటే ఆలస్యము చేయకూడదు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, చాలాసార్లు ఆలస్యం చేస్తామంటే, ఇంకా ఏం పర్లేదులే, ఇంకా ఏం అవ్వలేదులే, ఇంకా ఏం జరగలేదులే, అంతా బాగానే ఉంది కదా అని మనం ఏం చేస్తుంటాం అంటే ఆలస్యం చేస్తామండి. అందుకే మన పెద్దోళ్ళు అంటారు, ఆలస్యమే ఎలా మారిపోతుందంటే ఆలస్యం అమృతం విషము అన్నారండి. అంటే ఆలస్యం చేయడం వలన అమృతంలో ఒక విషపు చుక్కబడిందంట. అదంతా ఏమైపోయినట్టు ఇప్పుడు చెప్పాలా? విషమైపోయిందండి. ఆ విషాన్ని తాగితే ఏమైపోతారు చెప్పండి అమ్మ? అప్పుడు అమ్మ ఏమవుతారు? చనిపోతారు విషాన్ని తాగితే. కనుక ఈ మధ్యాహ్న సమయంలో మనం ఎవరం కూడా ఏం చేయకూడదు? ఆలస్యము చేయకూడదు. దేవుడు చెప్పినట్లుగా మనం ఏం చేసుకోవాలట? మన ప్రవర్తనను దిద్దుకొని బ్రతకాలట. దేని దిద్దుకోవాలట? అందుకే ప్రసంగి గారు అన్నాడు, ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎక్కడికి వెళ్ళినప్పుడు? దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు. అంటే దేవుడు చూసేదేంటి? మన ప్రవర్తన అనగా నడుచుకోవడం. మనం ఎలా నడుచుకుంటున్నాం? మన ప్రవర్తన ఎలాగుంది? మన యొక్క బ్రతుకు ఎలాగున్నది? మన మాటలు ఎలాగున్నాయి? మన చూపులు ఎలాగున్నాయి? దేవుడు అన్నిటినీ ఎలా చూస్తున్నాడంటే పరిశీలనగా చూస్తున్నాడండి. ఎలా చూస్తున్నాడు చెప్పండి? మనమైతే చూస్తాం, లేకపోతే చూసి చూడనట్టుగా ఉంటాం. మన చూపులు వేరేగా ఉంటాయండి. కానీ దేవుని చూపు ఎలా ఉంటుందంటే, ఆయన ఏదైనా చూస్తాడనుకో, దాన్ని ఎలా చూస్తాడట? పరిశీలనగా చూస్తాడట. దేవుడు పై రూపాన్ని చూడగానే దేవుడు మన
అంతరంగాన్ని చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడండి. అంటే ఇప్పుడు మన దేవుడు దేని లక్ష్య పెట్టేవాడు? పై రూపాన్ని కాదండి, మన హృదయాన్ని లక్ష్య పెట్టేది. మన హృదయం ఎలాగున్నది? ఎందుకంటే మన దేహమే దేవుని ఆలయమై ఉన్నది. మన హృదయము పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉన్నది. దేహము హృదయం కూడా దేవునికి, పరిశుద్ధాత్మనికి ఎలాగుందండి? ఆలయముగా ఉన్నది కనుక ఈ దేహముతో ఎవరిని మహిమపరచాలట? దేవుని మహిమపరచాలి. ఈ మధ్యాహ్న సమయంలో మనం దేని దిద్దుకోవాలి చెప్పండి? ఇప్పుడు ప్రవర్తన దిద్దుకోవాలి. మనం ఎలా నడుచుకుంటున్నాం, మన ప్రవర్తన ఎలాగున్నది? చాలామంది అండి ఎలా నడుచుకుంటున్నారంటే దుష్టులు నడుచుకున్నట్లుగా నడుచుకుంటూ ఉన్నారు. అందుకనే దావీదు గారు తన మొదట కీర్తనలో చెప్పాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. ఎవరి ఆలోచన పనిచేయదట? దుష్టుల ప్రవర్తన కానీ, దుష్టుల యొక్క ఆలోచన కానీ, దుష్టుల యొక్క తలంపులు కానీ అవేమి కూడా దేవునికి ఇష్టకరంగా, దేవునికి మహిమకరంగా ఉండవండి. కనుక మనము దేని దిద్దుకోవాలండి? రక్షించబడి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మన ప్రవర్తన ఎలాగున్నదో, మన బ్రతుకు ఎలాగుందో అన్నీ ఎక్కడ తెలిసిపోతాయంటే వాక్యం అనే అద్దంలో తెలిసిపోతాయండి. ఎప్పుడు కూడా ఎక్కడ చూసుకోవాలి మనం? ఏంటి, మన సహజ ముఖాన్ని ప్రతిరోజు ఎక్కడ చూసుకుంటాం? అద్దంలో చూసుకుంటాం. మరి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క ప్రవర్తనను అన్నీ తెలవాలంటే ఎక్కడ చూసుకోవాలి? వాక్యమనే అద్దములో చూసుకుంటే తెలిసిపోద్దండి. అప్పుడు మనము మన యొక్క ప్రవర్తనను దిద్దుకుని మనము బ్రతకగలుగుతాం. కనుక మనము ఎలా జీవించాలంటే వాక్యాన్ని అనుసరించి, అంటే వాక్యానుసారంగా ప్రవర్తించి నడుచుకునే వరంగా ఉండాలి. యాకోబు గారు తన పత్రికలో చెప్తాడు, మనం చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మనం చదివితే అక్కడ అంటున్నాడు, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి పోలి ఉన్నాడు. చూసారండి, ఎవరైనా సరే వాక్యానుసారంగా ప్రవర్తించకుండా ఉంటే తన్ను తాను మోసం చేసుకునేవాడుగా ఉన్నాడట. ఎలా జీవించకపోతే, వాక్యానుసారంగా ప్రవర్తించి నడుచుకోకపోతే తన్ను తాను ఏం చేసుకుంటున్నాడట? మోసం చేసుకుంటున్నాడట. వాడు ఎలాగున్నాడట? అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుష్యుని పోలి ఉన్నాడంట. అంటే చూస్తున్నాడు అద్దంలో, మరలా తన ముఖాన్ని బయటికి వెళ్ళాక మర్చిపోతున్నాడట. అంటే మనం కూడా అలా జీవించామనుకోండి, వాక్యాన్ని వింటున్నాం, వాక్యానుసారంగా మనము ప్రవర్తించి నడుచుకోకపోతే మనలను మనం ఏం చేసుకున్నట్టండి? మోసం. ఇంకెవరు మోసం చేయక్కర్లే అంటే మనల్ని ఇంకొకరు మోసం చేయక్కర్లే. మనము వాక్యాన్ని విని, వాక్యాన్ని ఎక్కడ రాసుకోవాలి? హృదయం అనే పలక మీద రాసుకుని
అప్పుడు వాక్యానుసారంగా ప్రవర్తించి నడుచుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనలను మనం ఏం చేసుకున్నట్టండి? మోసం చేసుకున్నట్టే. పౌలు గారు చెప్తాడు గలతీ సంఘానికి, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డంట. మనం ఏమి విత్తుతామో అది. అమ్మ ఏం కోస్తామంట అంటే ఎవరు మోసపోరు? దేవుడు మోసపోడని. మోసపోయేవాళ్ళు ఎవరు? మనమే. ఇంకొకరు మోసం చేయక్కర్లేదండి. అంటే ఇప్పుడు అపవాది వాడు మనల్ని మోసం చేస్తాడండి. అందుకే దేవుడు అన్నాడు, మిమ్మల్ని ఎవడను మోసం చేయకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అపవాది పని ఏంటి చెప్పండి అమ్మా? మోసం చేయడమే. అబద్ధాలు చెప్తాడు, దారి తప్పించేస్తాడు. చివరికి దేవుడి నుండే మనల్ని ఏం చేయాలనుకుంటాడంటే దూరం చేసేసాను. వాడికి చాలా పేర్లు ఉన్నాయండి. ఏదోను తోటలో ఆ యొక్క అపవాది సర్పంలో దూరి హవ్వతో మాట్లాడి, హవ్వను ఏం చేసింది చెప్పాలి మీరు? ఏం చేసింది? అంటే మనము మోసపోయేలాగా ఉంటే మనల్ని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారట. ఎవరో మనం మోసపోయేలాగా ఉంటే. అంటే ఇప్పుడు వాక్యానుసారంగా జీవించని వారు, ప్రవర్తించని వారు తమను తాము ఏం చేసుకుంటున్నారు? మోసం చేసుకుంటున్నారు. వాళ్ళు మోసం చేసుకోవడమే కాకుండా వాళ్ళ ద్వారా కూడా అనేకులు ఏమైపోతారంటే మోసపోయేవారుగా ఉంటారు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు అంటున్నాడు, మీరు ఏదైతే విత్తుతారో అదే పంటను కోస్తారని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మన ప్రవర్తన ఏం చేసుకోవాలి? దిద్దుకుని బ్రతకాలండి. ఎలా బ్రతకాలి? ప్రవర్తన దిద్దుకునే బ్రతకాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనము బ్రతకడానికి లేదు. చాలామంది అండి వారి ఇష్టానుసారంగా వారు నడుచుకుని, వారి ఇష్టానుసారంగా వారు జీవించి ఏం చేస్తున్నారండి? వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకుంటాం. దేవుని బిడ్డలమైన మనం అలాగుండడానికి లేదు. మన ప్రవర్తన ఆయన దేవుడు చూస్తున్నాడు, మనం ఎలా నడుచుకుంటున్నాం. దావీదు గారు అన్నాడు కదా 139వ కీర్తనలో, దేవా నీవు నన్ను చూస్తా ఉన్నావు, నా నోటిలోంచి మాట రాకముందే నేను పలికే మాట నువ్వు ఎరుగుదువు, నా నడక నా పడక నేను చేసే సమస్తం కూడా నువ్వు ఎరుగుదువు, నువ్వు చూస్తా ఉన్నావు అని చాలా విషయాలు మాట్లాడాడండి. నీవు నన్ను తల్లి గర్భంలో చేసిన విధం చూసినప్పుడు నాకు భయమును ఆశ్చర్యం కూడా కలిగింది. నా పట్ల నీకున్నటువంటి తలంపులు అవి లెక్కింపలేనివన్నాడండి. నిజంగా ఆ 139వ కీర్తన చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే దేవునికి అన్నీ తెలుసండి, అన్నీ చూస్తున్నాడు, ఆయనకి అన్నీ తెలుసు. అసలు దేవుడు మనల్ని ఎప్పుడు చూశాడండి? తల్లి గర్భములో పిండముగా. పిండం అంటే ఏంటండి? పిండం అంటే ఒక రక్తపు ముద్దండి.
ఆ ముద్దగా ఉన్నప్పుడే దేవుడు చూశాడంట. దేవుడు అది మనకు తెలీదు. మనకి ఎప్పుడు తెలుసు? భూమి మీద జన్మించి మనము పెరిగి పెద్దవారు అయ్యాక కానీ మనకేమీ తెలుసండి? తెలీదు. కానీ దేవునికి మన గురించి ఎప్పటి నుంచి తెలుసు? జగత్తు పునాది వేయబడక ముందే మన విషయంలో దేవునికి ఏముందంటే ఒక ప్రణాళిక ఉంది, ఒక ఏర్పాటు ఉంది. అందుకే దేవుడు మనలను ఎవరి పోలికలో చేసుకున్నాడండి? ఆయన పోలికలో చేసుకున్నాడు మనలను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవునికి సమస్తం కూడా సాధ్యం, మనుషులకి అసాధ్యం అండి. దేవునికి సాధ్యం కనుకే వినాలి. దేవునికి సాధ్యం కనుకే అన్నిటిని ఎలా చేశాడండి? అన్నిటినీ క్రమంగా చేశాడు. అమ్మాయి అన్నీ ఎలా చేశాడు? మనం ఏం చేస్తాం? క్రమంగా చెయ్యం. ముందుది వెనక ముందు చేస్తుంటాం. కానీ దేవుడు అన్నీ ఎలా చేశాడు? క్రమంగా చేశాడు. సృష్టిని చేశాడు. సృష్టి అయిన తరువాత సృష్టిని పరిపాలించడానికి ఆదాము హవ్వలను చేశాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని చెప్పాడు. ఇలాగూ దేవుడు అన్నిటినీ క్రమక్రమంగా చేసుకుని వచ్చాడు. కానీ మనుషుడు ఎలా నడుచుకుంటున్నాడు? అక్రమంగా నడుచుకుంటున్న క్రమం లేదు, దేవుని భయం లేదు. ఈ మధ్యాహ్న సమయంలో ఎప్పటికప్పుడే దేని దిద్దుకోవాలి? మన ప్రవర్తన దిద్దుకుని బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ప్రవర్తన బాగుంటే దేవుడు మన శత్రువులను మిత్రులుగా కూడా మార్చేస్తాడట. చదువుకుందాం. సామెతలు 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం. అక్కడ మనం చదువుకున్న వాక్యములో మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు, అంటే ఇష్టంగా ఉంటే మన ప్రవర్తన మన శత్రువులను సహా దేవుడు ఎలా మార్చేస్తాడట? అంటే ఇప్పుడు మన ప్రవర్తన దేవునికి ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలండి, కష్టంగా ఉండకూడదు. మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ మనం చేసే ఏ క్రియ కూడా దేవునికి ఎలా ఉండాలండి? ఇష్టంగాను దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచేదిగా ఉండాలండి. అంతేగాని దేవుని గాయాలను రేపేది కానీ దేవుణ్ణి మరలా బహవాటంగా ఏం వేసేసేదిగా ఉండకూడదండి. సిలువను వేసేదిగా ఉండడానికి లేదు. కనుక దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదండి. దేవునికి స్తోత్రం. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న నీ పేరేమిటో ఎరుగనయ్యా, నీ పేరేమిటో, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో. చూచుచున్న దేవుడవై, చూచుచున్న హల్లెలూయా. ఏ దేవుడు అండి మన దేవుడు? చూస్తున్నా. ఆయన కన్నులు అందరిని చూస్తాయట, మంచి వారిని చెడ్డవారిని కూడా చూస్తాయి. అంటే ఇప్పుడు ఆయన కన్నులకు మరుగైంది ఏది కూడా లేదు.
అన్నీ చూస్తున్నాం. మన ప్రవర్తన ఎలాగుంది, మన మాటలు ఎలాగున్నాయి, మన తలంపులు ఎలాగున్నాయి, మన హృదయాలోచనలు ఎలాగున్నాయి, అన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే దేవుడు చూచిన దేవుడు దేంతో పిలుస్తున్నాడట? పేరు పెట్టి పిలుస్తున్నాడట. అమ్మా, ఏం పెట్టి పిలుస్తున్నాడట? జక్కయ్య యేసు ప్రభువును చూడడానికి ఏమెక్కాడండి? అది ఎవరు చూశారు? అది యేసు ప్రభు ఎరుకో పట్టణం ఎవరి కోసం వచ్చాడు? జక్కే కోసమే వచ్చాడు. అందుకనే యేసు ప్రభు ఆ జక్కయ్య మేడు చెట్టు మీద ఉన్నప్పుడు చూచి ఏం పెట్టి పిలిచాడు? పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య, త్వరగా దిగుము, నేను నీ ఇంటికి వస్తాను అని చెప్పాడు. జక్కయ్య అనగా అర్థం ఏంటంటే పవిత్రుడు. ఏంటి చెప్పండి? పేరులో పవిత్రత ఉంది కానీ బ్రతుకులో ఏమీ లేదండి, పవిత్రత లేదు. జక్కయ్య జీవితంలో అంతా పాపమే, పాపముతో సంపాదించిన సొమ్మే. కానీ జక్కయ్యకి ఏం కలిగిందంట? యేసయ్యను చూడాలని ఏం కలిగిందంట? అమ్మ, ఏం కలిగిందంట? ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడు? దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుణ్ణి చూడాలని జక్కయ్య అనుకుంటే, జక్కయ్య అనుకోకముందే ఎవరు చూశారండి జక్కయ్యని? యేసయ్య చూశాడు. అందుకనే యేసయ్య ఏం చేశాడంటే జక్కయ్యతో మాట్లాడాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి దేవుడు ఏమిచ్చాడంటే రక్షణనిచ్చాడు. అందరూ చప్పట్ల కొడుతూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. తన పాపాలను ఒప్పుకున్నాడండి. ఒప్పుకొని నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే దానికి ఒకటికి 4 వంతులు చెప్పులు నేను తిరిగి ఇచ్చేస్తాను. అలాగే ఇచ్చేసాడు. అందుకే జక్కయ్య రక్షించబడ్డాడు. జక్కయ్య గురించి చెప్తున్నాడు, ఇతడును అబ్రహాము ఎవరి కుమారుడు అయిపోయాడంటే ఇప్పుడు జక్కయ్య పాపి అయిన మనుష్యుడు, అన్యాయముగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి, అన్యాయంగా డబ్బులు కట్టించుకొని ఏం సంపాదించాడండి? అక్రమముగా డబ్బులు సంపాదించాడు. కానీ తన జీవితంలో ఏమి లేదండి, నెమ్మది లేదు, సంతోషం లేదు, రక్షణ లేదు, ఏమీ లేదండి, మనశ్శాంతి లేదు, ఏమీ లేదు. ఇవన్నీ ఎవరిచ్చారు చెప్పండి? యేసయ్య ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అందుకనే జక్కయ్యతో ఏం చెప్పాడంటే, నేడు నీ ఇంటికి ఏమొచ్చిందని చెప్పాడు? రక్షణ వచ్చిందని చెప్పాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎవరిని రక్షించడానికి వచ్చాడండి? పాపులను రక్షించడానికి వచ్చాడు కానీ నీతిమంతులను రక్షించ. ఆయన రోగులకే వైద్యుడట కానీ ఆరోగ్యవంతులకి ఎవరు అవసరం లేదండి, వైద్యుడు అవసరం లేదు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో మనం ఏం దిద్దుకోవప్పుడు చెప్పండి? ప్రవర్తనను మనము దిద్దుకొని బ్రతకడమే దేవునికి సంతోషము. సంతోషమే సమాధానమే సంతోషం. చెప్పనా సాఖ్యమైన సంతోషం. ఈ సంతోషము పాడదా, చప్పలు కొడదా అందరూ. ఈ సంతోషము నేడే యేసు సంతోషమే
చెప్పనా సఖ్యం. హల్లెలూయా. ఏం దిద్దుకోవాలంటమ్మా చెప్పండి? ప్రవర్తన దిద్దుకోకపోతే ఎలా చనిపోవాల్సి వస్తుందండి? దుష్టులు వలె చనిపోవాల్సి వస్తుంది. దుష్టులైన వారందరూ దేంతో చనిపోయారండి? అగ్ని గంధకముల చేత వారు. దేవుడండి మనల్ని రక్షించుకుని మనల్ని ఎలా తీర్చాడంటే నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను ఆయనకు ప్రియమైన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడండి. ఎందుకు మనల్ని ఎందుకు అలా చేసుకున్నాడంటే ఆయనను పోలి మనము నడుచుకో. ఎవరిని పోలి నడుచుకోవాలి? ఇప్పుడు యేసయ్య అండి తన అడుగు జాడల్లో మనం నడవాలని ఏముంచి వెళ్ళాడు? అది ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి. ఆయన ఎలా మాట్లాడాడో అలా మాట్లాడాలి. మనం ఎలా ప్రేమించాడో మన మాదిరి ఎవరు? ఆయన చేసి చూపించాడండి. అదే మాదిరిలో మనం జీవిస్తే మనలను బట్టి దేవుడు ఏం చేస్తాడట? సంతోషిస్తాడట. యేసు ప్రభు గారు కొన్ని ఉపమానాలు చెప్పారు, మనందరికి తెలుసు. కొత్త నిబంధనలో లూకా సువార్త 15వ అధ్యాయంలో కొన్ని ఉపమానాలు మనం చూడగలుగుతాం. అక్కడ ఒక ఉపమానాన్ని మనం చూస్తే గొర్రెల గురించిన ఉపమానం చెప్తాడండి. ఒక కాపరికి ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెలు ఉంటే ఓ గొర్రె ఏం చేసిందంట? దారి తప్పి వెళ్ళిపోయింది. ఈ 99 గొర్రెలు ఎవరంటే నీతిమంతులండి, రక్షించబడి ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా నడుచుకునే నీతిమంతులు అన్నమాట. మరి దారి తప్పిపోయింది చూసారా ఈ గొర్రె? ఎవరండి ఈ గొర్రె? ఈ దారి తప్పిపోయిన గొర్రె ఎవరంటే పాపి. ఎవరు చెప్పండి? యేసు ప్రభు అంటే ఆ మంచి కాపరి ఎవరి కోసం వెళ్ళాడు? పాపి కోసం వెతుక్కుంటా వెళ్ళాడండి. వెళ్ళగా 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 ఈ గొర్రె దొరుకుతా లేదని వెళ్ళిపోయాడండి. ఆయన వెనక్కి వెళ్ళిపోలేదండి, దాన్ని దొరికేంత వరకు వెతికాడండి. ఇది ఏం చేసిందంటే ఈ పాపి అని గొర్రె ఏం చేసిందో తెలుసా అండి? అది తన యొక్క తిండి కోసం అందరిని మరిచిపోయింది. కాపరిని మరిచిపోయింది, కాపరి యొక్క దొడ్డిని కూడా మరిచిపోయి అలాగూ తింటా 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 వెళ్ళి పాడడిపోయిన బావిలో పడిపోయిందండి. ఎవరో ఈ దారి తప్పిపోయిన గొర్రె అండి. ఎక్కడ పడిపోయిందమ్మా? పాడడిపోయిన బావిలో పడిపోయింది. ఆ బావిలో అన్ని ముళ్ళ కంపలే, అన్ని గుచ్చుకుపోయినాయి. గుచ్చుపోయి కొర్ర ప్రాణంతో మూలుగుతుందండి. ఎవరో ఈ దారి తప్పిపోయిన గొర్రె ఎక్కడ పడిందమ్మా? చెప్పాలి మీరు. నిద్రపోతున్న వాళ్ళందరూ చెప్పండి. మెలుకున్నారు అందరూ? ఎక్కడ పడిపోయింది చెప్పాలి. పాడడిపోయిన ఆ బావిలో పడి అన్ని గుచ్చుకుపోయినాయండి. రక్తాలు గారిపోతున్నాయి, కొర ప్రాణంతో మూలుగుతుంది అంటుందండి. వెదికాడు వెదికాడు వెదికాడు, కాపురం వెళ్ళిపోలేదండి. చీకటి పడిపోయింది, రాత్రి అయిపోయిందండి. అయినా సరే కాపరి దగ్గర ఏముంటాయండి? ఒక కర్ర ఉంటుంది, ఒక దీపం ఉంటుంది. ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్ళి జాగ్రత్తగా దాన్ని వెదికి ఎక్కడ దిగేసాడు ఇప్పుడు కాపరి? అమ్మ ఎక్కడ దిగాడు? బావిలోకి దిగేశాడండి. బావిలోకి దిగి దాన్ని జాగ్రత్తగా కొర్ర ప్రాణముతో ఉన్న ఆ గొర్రెను పైకి తీసి దాని యొక్క గాయాలన్నీ కూడా కట్టి
ఎక్కడ వేసుకున్నాడంటే ఇప్పుడు భుజం మీద వేసుకొని, ఇదిగో తప్పిపోయిన నా గొర్రె ఇప్పుడు నాకు దొరికిందని సంతోషంగా మొత్తం అందరి దగ్గర తీసుకొని వచ్చి కాపరి సంతోషంగా చెప్తున్నాడట. ఏమని? నా తప్పిపోయిన గొర్రె ఏమైంది నాకు. తప్పిపోయిన గొర్రె ఎవరనుకుంటున్నారు? పాపి అయిన మనుష్యుడు. ఆ మనుష్యుడు మారు మనసు పొంది రక్షించబడితే అంతకు మించిన సంతోషం ఇక నాకేమీ లేదని యేసయ్య చెప్పాడు. చప్పట్లు కొడుతూ, చప్పగా కాదు, గట్టిగా గట్టిగా కొడదాం. హల్లెలూయా. చూసారండి, దారి తప్పిపోయిన గొర్రెను వెదకి ఏం చేశాడు అంటే, ఇప్పుడు ఒక పాపి నశించిపోవడం ఎవరికి ఇష్టం లేదు. ఎంతమంది వదిలేసి వెళ్ళిపోయాడండి ఆయన కాపరే. ఈ 99 గొర్రెని చక్కగా కాపరి చెప్పినట్టు వింటున్నాయి. కాపరి చెప్పినట్టు ఎక్కడ మేమంటే అక్కడే మేస్తున్నాయి. మరలా సాయంకాలం అవ్వగానే ఎక్కడికి వచ్చేస్తున్నాయి. ఒక్కొక్క గొర్రె ఉంటుంది చూసారా, దానికి టెంపర్ ఎక్కువ. మాట ఎందో ఇలాగెళ్ళమంటే అలాగే వెళ్ళగలుగుతుంది. ఒకసారి ఈ టెంపర్ గొర్రె ఏం చేసిందంటే, కాపరి ఏం చేస్తాడండి, ఆ దొడ్డికి గేట్ వేసేస్తాడు కదా, కర్రలు పెట్టేస్తాడు కదా. ఓ గొర్రె దూకడం మొదలెట్టిందంట. దాన్ని చూసి ఇంకోటి దూకుతుందంట. బలమైందేమో దూకేస్తుందండి, ఇదేమో నేను కూడా దూకేస్తాను, నేను కూడా దాటేస్తాను, నేను కూడా షికారు చేసి వస్తాను అనుకుందంట. ఇది ఎగరలేక ఏం చేసిందంటే 2 కాలుకి తగిలి పడి చచ్చిపోయిందంట. దేని చూసి మోసపోయింది? మనం కూడా అంతేనండి. ఒకళ్ళు చూసి ఏలమేర కింద మనం కూడా అంతే. ఓ గొర్రె దూకిందంటే ఇంకో గొర్రె దూకేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఓ గొర్రె దారి తప్పేస్తుంది అనుకోండి, దాన్ని దారి మళ్ళించం, మనం దారి తప్పిపోతుంటాం. అలాగే మళ్ళీ మనం దారి తప్పిపోకూడదు. మన కాపరి వైపుకు మనము మళ్ళీ ఉన్నాం, తిరిగిన మనం ఎవరు చెప్పినట్టే వినాలి. చెప్పాలి అందరూ. ఎవరు చెప్పినట్టు? కాపరి చెప్పినట్టే వినాలి, కాపరి చెప్పినట్టే నడుచుకోవాలి. కాపరి చెప్పినట్లుగానే మన ప్రవర్తన దిద్దుకుని మనం ఏం చేయాలి? బ్రతకాలి. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఏం దిద్దుకోవాలి చెప్పండి? ప్రవర్తన దిద్దుకోవాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందండి? ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. అనేకులకు మనము మార్గదర్శులుగా ఉంటాం. మన ఆత్మీయ జీవితం ఎంతో ఫలభరితంగా ఉంటుంది. కనుక ఈ మధ్యాహ్న సమయంలో దుష్టులు మరణము నొందుట చేత ఎవరికి సంతోషం లేదండి? అది వీళ్ళిద్దరు కలిసి ఉండరండి. ఎవరో దుష్టులు, నీతిమంతులు. నీతిమంతులు దేవుడు ఎలా ఉంచుతాడో తెలుసా? ప్రత్యేకంగా ఉంచుతాడు. నీతిమంతులు ఎప్పుడు ఎలా ఉంటారు? ప్రత్యేకంగా ఉంటారు. దుష్టుల్లో కలవరండి. అందుకనే మొదటి కీర్తనలు అన్నాడు కదా, నీతిమంతుల సభలో పాపులను నిలవరంట. ఎక్కడ నిలవరంట? నీతిమంతుల సభలో పాపులు నిలవరంట. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు. అంటే దుష్టుల మార్గం ఎక్కడ తీసిపోద్ది అంటే, ఇప్పుడు ఏ మార్గంలో ఉండకూడదు మనం? ఎవరి ప్రవర్తన ఉండకూడదు మనకి? దుష్టుల ప్రవర్తన కలిగి ఉండడానికి మనం వీళ్ళందరూ ఒకటండి. ఎవరు? దుష్టులు. ఇంకా ఉన్నారు కదా, భక్తిహీనులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు,
ఇటువంటి బ్యాచ్ అంతా ఎవరు అనుకుంటున్నారండి? వీళ్ళందరూ దుష్టులే. కనుక మనలను దేవుడు ఏం చేశాడు? వాళ్ళలో కలవకుండా మనల్ని ఏం చేశాడంటే మనలను ప్రత్యేకించాడు. నమ్మునందరూ స్తోత్రం చెప్పండి. వాళ్ళతో కలిస్తే మనం కూడా నశించి ఎక్కడ పోదు. అందుకే దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. మనమంటే చాలా ప్రేమ అండి దేవునికి. కనుక ఎప్పటికప్పుడే ఏం దిద్దుకోవాలి చెప్పాలి? మన ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలి. అప్పుడే మన జీవితం ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. దావీదు గారు చెప్పాడు కదా 23వ కీర్తనలో, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో. మనకు కూడా కృపాక్షేమాలు రావాలంటే దేవుణ్ణి ఎలా కలిగి ఉండాలి? కాపరిగా కలిగి ఉండాలి. అమ్మా, ఎలా కలిగి ఉండాలి? ఎవరి మాట వినాలి? ఎలా నడుచుకోవాలి? కాపరి ఎలా నడుచుకోబట్టి ఎలా నడుచుకోవాలి? కాపరి ఏది చెప్తే అది చేయాలి. అప్పుడే మన బ్రతుకు దినములన్నీ కూడా ఏమొస్తాయి? అప్పుడే మనం ఎక్కడ నివాసం చేయగలుగుతామండి. అటువంటి కృప దేవుడు మనకివ్వాలంటే మన ప్రవర్తన ఎప్పటికప్పుడే దిద్దుకొని వాక్యానుసారంగా మనము నడుచుకుంటూ, వాక్యానుసారంగా మనము జీవిస్తూ ఎవరి కోసం బ్రతకాలి? మనం ఎవరి కోసం బ్రతకాలి? దేవుడు కోసమే. పౌలు గారు చెప్పాడు కదా, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే చావైతే. అది మన బ్రతుకు. అలా ఉండాలి. బ్రతికితే ఎవరి కోసం బ్రతకాలి? ఒకవేళ దేవుని కోసం చనిపోయినా మనకి ఏంటంటే లాభమా నష్టమా చెప్పాలి మీరు. లాభమే, నష్టమేమి ఉండదండి దేవుని బిడ్డలకి. అందుకనే పూర్వం పెద్దలు ఏదో సామెత చెప్పారు కదా, ఏనుగు ఉంటుంది కదా, ఏనుగు బ్రతికినా 1000 రూపాయలేనంట, చచ్చినా 1000 రూపాయలేనంట. అంటే బ్రతికితే అటువంటి ఖరీదు కలిగిందంట. చనిపోయినా సరే మరి ఆ ఏనుగులో ఏమమ్ముతారో తెలియదంట. అంటే అది బ్రతికినా చనిపోయినా దానికి ఉన్న వాల్యూ దానికి ఉందన్నమాట అండి. అంటే దేవుని బిడ్డలమైన మనకు కూడా ఏముంది? బ్రతికిన లాభమే చెప్పాలి. బ్రతికితే లాభం ఏంటి? బ్రతికితేనేమో దేవుడి కోసం బ్రతుకుతామండి, ఎక్కడ ఉన్నాను చెప్పు. చచ్చిపోతే లాభం అండి. ఏంటి లాభం అంటే ఏంటంటే లాభం? ఎవరితో ఉంటాం? యేసయ్యతో ఉంటాం. యేసయ్య ఇచ్చే అన్నీ పొందుకుంటాం. యుగ యుగాలు తరతరాలు ఆయనతో రాజ్యం చేస్తామండి. మరలా ఆయనతో కలిసి భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేస్తాం. కిరీటాన్ని ఇస్తాడు, జీతం ఇస్తాడు, జీవవృక్షఫలం ఇస్తాడు, జీవజలం ఇస్తాడు, మహిమ వస్త్రం. ఎవరిస్తారండి ఇవన్నీ? భూమి మీద ఎవరైనా ఇస్తారు ఇవన్నీ? భూమి మీద మనకి ఎవడు ఏమి ఇవ్వడం. మన దగ్గర ఉన్నాయి దోసుకోవడానికి చూస్తారండి. భూమి మీద దాచుకునే వాళ్ళు ఎక్కువ అండి. కానీ మన దేవునికి ఇవ్వడమే తెలుసు, కానీ దోసుకోవడం ఆయనకి ఎలాగిస్తున్నాడు? మనకి ధారాళంగా ఇస్తున్నాడు. ఎక్కడ ఇస్తున్నాడు? అక్కడ కూడా ఇవ్వాల్సిన వాటిని ఏం చేశాడు? మన కోసం సిద్ధం చేశాడు. మనం కూడా ఏం చేయాలి? దాన్ని పొందుకోవడానికి మనం కూడా ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ఎప్పటికప్పుడే మన ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుతూ ఆయనకు మహిమ తెస్తూ ఆయన సిలువ మరణ పునరుద్ధానములను లోకానికి సాక్షాత్తుగా ప్రకటిస్తూ కొన్ని ఆత్మలు ప్రభు కొరకు సంపాదించి ఆయన రాకడ సిద్ధపడి ఆయన రాకడలో ఎత్తబడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరూ